హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ అరబిక్ తెలుసుకుందాం తెలుగులో. ఈ అరబిక్ వీడియోస్ మరీ ముఖ్యంగా ఎవరైతే గల్ఫ్కి కొత్తగా వచ్చారో, అలాగే గల్ఫ్కి కొత్తగా రావాలి అనుకుంటున్నారో అలాంటి వారికి ఈ అరబిక్ వీడియోస్ చాలా ఉపయోగపడతాయి. ఈ రోజు వీడియోలో మనకి రోజు ఇంట్లో ఉపయోగపడే ఒక 20 వాక్యాలనైతే మీకు థంబ్నెయిల్లో చూపించిన విధంగా చెప్పడం జరిగింది. అవేంటో ఈ వీడియోలో చూసేద్దాం. స్పూన్ని అరబిక్లో మిలాఖా లేదా గఫ్షా, మిలాఖా లేదా గఫ్షా అని అంటారు. ఎక్కువ శాతం కువైట్లో ఉపయోగించే పదం గఫ్షా అని అంటారు. నేను స్పూన్తో అన్నం తింటాను. ఈ వాక్యాన్ని అరబిక్లో ఎలా చెప్పాలి? ముందుగా నేను అని చెప్పడానికి అనా అని అంటారు. స్పూన్తో అంటే బిల్ గఫ్షా అని అంటారు. అన్నంని ఏష్ అని అంటారు. తింటాను అని చెప్పడానికి ఆకిల్ అని అంటారు. మొత్తంగా ఈ వాక్యాన్ని ఎలా చెప్పాలంటే అనా ఆకిల్ ఏష్ బిల్ గఫ్షా, అనా ఆకిల్ ఏష్ బిల్ గఫ్షా అని అంటారు. ఇక్కడ బిల్ అంటే తో అని అర్థం వస్తుంది. అనా ఆకిల్ బిల్ గఫ్షా అని చెప్పాలి. అలాగే ఇంకొక వాక్యం చూద్దాము. అబ్బాయి స్పూన్తో తింటాడు. దీన్ని అరబిక్లో ఎలా చెప్పాలంటే ముందుగా అబ్బాయిని అరబిక్లో వలద్ అని అంటారు. స్పూన్తో అని చెప్పాలంటే బిల్ గఫ్షా అని అంటారు. తింటాడు అని చెప్పాలంటే యాకిల్ అని చెప్తారు. ఇప్పుడు మొత్తం వాక్యం చెప్పాలంటే వలద్ యాకిల్ బిల్ గఫ్షా, వలద్ యాకిల్ బిల్ గఫ్షా అంటే అబ్బాయి స్పూన్తో తింటాడు అని అర్థం. వలద్ యాకిల్ బిల్ గఫ్షా అని అంటారు. అలాగే ఇంకొక వాక్యం చూద్దాము. అమ్మాయి స్పూన్తో తినడం లేదు. దీన్ని అరబిక్లో ఎలా చెప్పాలి? ముందుగా అమ్మాయిని బింత్ అని అంటారు. స్పూన్ని గఫ్షా అని అంటారు. తో అని చెప్పాలంటే బిల్ అని అంటారు అరబిక్లో. తినటం లేదు అని చెప్పాలంటే మా తాకిల్, మా తాకిల్ అని అంటారు. మొత్తంగా చెప్పాలంటే బింత్ మా తాకిల్ బిల్ గఫ్షా, బింత్ మా తాకిల్ బిల్ గఫ్షా, బింత్ మా తాకిల్ బిల్ గఫ్షా అంటే అమ్మాయి స్పూన్తో తినడం లేదు అని అర్థం. ఇక్కడ మీరు ఒకటి బాగా గమనించండి. అబ్బాయి అని వచ్చినప్పుడు యాకిల్ అని వస్తుంది, అమ్మాయి అని వచ్చినప్పుడు తాకిల్ అని వస్తుంది. ప్రతి వీడియోలో మీకు చెప్తూనే ఉన్నాను. ఫోర్క్, దీన్ని అరబిక్లో షోకా, షోకా అని పిలుస్తారు. అబ్బాయి ఫోర్క్తో కేక్ తింటున్నాడు. అబ్బాయి ఫోర్క్తో కేక్ తింటున్నాడు. దీన్ని అరబిక్లో ఎలా చెప్పాలంటే ముందుగా అబ్బాయిని వలదని అంటారు. ఫోర్క్తో అని చెప్పడానికి బిల్ షోకా అని అంటారు. కేక్ని కేకా అని అంటారు. తింటున్నాడు అంటే యాకిల్ అని అంటారు. మొత్తంగా చెప్పాలంటే వలద్ యాకిల్ కేకా బిల్ షోకా, వలద్ యాకిల్ కేకా బిల్ షోకా, వలద్ యాకిల్ కేకా బిల్ షోకా అని అంటారు. నాకు 4 ఫోర్క్స్ కావాలి. నాకు 4 ఫోర్క్స్ కావాలి. దీన్ని అరబిక్లో ఎలా చెప్పాలంటే అబి అర్బా షోకాత్, అబి అర్బా షోకాత్, అబి అర్బా షోకాత్ అంటే నాకు 4 ఫోర్క్స్ కావాలి అని అర్థం. షోకా అంటే ఒకటే ఫోర్క్, షోకాత్ అంటే ఒకటి కన్నా ఎక్కువ ఉంటే షోకాత్ అని అంటారు. కత్తి, దీన్ని అరబిక్లో సిచ్చీన్ లేదా సిక్కీన్ అని అంటారు. సిచ్చీన్ లేదా సిక్కీన్ అంటే కత్తి అని అర్థం. కూరగాయలు లేదా పండ్లు కోసేటప్పుడు నేను కత్తితో కోస్తాను అని అరబిక్లో ఎలా చెప్పాలంటే అగస్ బిల్ సిచ్చీన్, అగస్ బిల్ సిచ్చీన్ లేదా అనా అగస్ బిల్ సిచ్చీన్, అనా అగస్ బిల్ సిచ్చీన్ అని అంటారు. అగస్ అంటే నేను కోస్తాను, బిల్ సిచ్చీన్ అంటే కత్తితో అని అర్థం. ఈ కత్తి పదునుగా ఉంది అని అరబిక్లో ఎలా అంటారంటే హాది సిచ్చీన్ హద్దా, హాది సిచ్చీన్ హద్దా అని అంటారు. హాది సిచ్చీన్ అంటే ఈ కత్తి అని అర్థం. హద్దా అంటే పదునుగా ఉండడాన్ని హద్దా అని అంటారు. హాది సిచ్చీన్ హద్దా అని అంటారు. పదునుగా లేదు అని చెప్పాలంటే ము హద్దా అని అంటారు. కత్తి పదునుగా లేదు అని చెప్పాలంటే సిచ్చీన్ ము హద్దా, సిచ్చీన్ ము హద్దా అని అంటారు. ఈ కత్తి కోయడం లేదు. దీన్ని ఎలా చెప్తారంటే హాది సిచ్చీన్ మా తగస్, హాది సిచ్చీన్ మా తగస్ అంటే ఈ కత్తి కోయడం లేదు అని అర్థం. హాది సిచ్చీన్ మా తగస్ హాదము హద్దా అంటే ఈ కత్తి కోయడం లేదు, ఇది పదునుగా లేదు అని అర్థం. నాకు వేరే కత్తి ఇవ్వండి అని అడగాలంటే అతీని సిచ్చిన్ తానియా, అతీని సిచ్చిన్ తానియా అని అంటారు. అతీని అంటే నాకు ఇవ్వండి అని అర్థం వస్తుంది, అంతేగాని అతి అనా అని చెప్పొద్దు. అతీని సిచ్చిన్ తానియా, తానియా అంటే ఇంకొకటి మరొకటి అనే అర్థంలో తానియా అని చెప్తారు. అలాగే గ్లాస్ని అరబిక్లో గ్లాస్ అనే అంటారు. నాకు గ్లాస్ నీళ్లు కావాలి అని అడగాలంటే అబి గ్లాస్ మాయ్, అబి గ్లాస్ మాయ్, అబి గ్లాస్ మాయ్ అంటే నాకు గ్లాస్ నీళ్లు కావాలి అని అర్థం వస్తుంది. గ్లాస్ ఐస్ తీసుకురా అని చెప్పాలంటే జీబ్ గ్లాస్ తల్జ్, జీబ్ గ్లాస్ తల్జ్ అని చెప్తారు. ఇక్కడ ఐస్ ని తల్జ్ అని అంటారు అరబీ భాషలో. జీబ్ అంటే తీసుకురా అని అర్థం. జీబ్ గ్లాస్ తల్జ్, జీబ్ గ్లాస్ తల్జ్ అని అంటారు. గ్లాస్ పగిలిపోయింది అని చెప్పాలంటే గ్లాస్ మక్సూర్, గ్లాస్ మక్సూర్ అని అంటారు. మక్సూర్ అంటే పగిలిపోవడం. గ్లాస్ మక్సూర్,
గ్లాస్ మక్సూర్ అని చెప్తారు. అలాగే ఎలా పగిలిపోయింది అని అడగాలంటే ష్లోన్ మక్సూర్. ష్లోన్ మక్సూర్ అంటే ఎలా పగిలింది అని అర్థం. ష్లోన్ మక్సూర్ అని అడుగుతారు. ఎవరు పగలగొట్టారు అని అడగాలంటే మినుకస్సర్ గ్లాస్. మినుకస్సర్ గ్లాస్ అంటే ఎవరు పగలగొట్టారు అని అర్థం. పగలగొట్టారు అంటే కస్సర్ అని అంటారు. పగిలిపోయింది అనడానికి మక్సూర్ అని అంటారు. ఈ వీడియోలో ఇప్పటి వరకు నేను చెప్పిన ఈ అరబిక్ వాక్యాలు ఏవైతే ఉన్నాయో మీకు రివిజన్లో మళ్ళీ ఒకసారి రిపీట్గా చెప్తాను. ఎవరు పగలగొట్టారు అని అడగాలంటే మిన్ కస్సర్ అని అంటారు. ఎలా పగిలిపోయింది అంటే ష్లోన్ మక్సూర్ అని అంటారు. గ్లాస్ పగిలిపోయింది అని చెప్పాలంటే గ్లాస్ మక్సూర్ అని అంటారు. గ్లాస్లో ఐస్ వేసి తీసుకురా అని చెప్పాలంటే జీబ్ గ్లాస్ తల్జ్ అని అంటారు. అలాగే ఎవ గ్లాస్ మాయ్ అంటే నాకు ఒక గ్లాస్ నీళ్లు కావాలి అని అర్థం. అతీని సిచ్చిన్ తానియా అంటే నాకు వేరే కత్తి ఇవ్వండి అని అర్థం. హాది సిచ్చిన్ మా తగస్ అంటే ఈ కత్తి కోయడం లేదు అని అర్థం. హాది సిచ్చిన్ హద్ద అంటే ఈ కత్తి పదునుగా ఉంది అని అర్థం. హాది సిచ్చిన్ మూ హద్ద అంటే ఈ కత్తి పదునుగా లేదు అని అర్థం వస్తుంది. ఇక్కడ హద్ద అంటే పదునుగా ఉండడాన్ని హద్ద అంటారు. మూ హద్ద అంటే పదునుగా లేదు అని అర్థం. అనా గస్ బిల్ సిచ్చిన్ అంటే నేను కత్తితో కోస్తాను అని అర్థం. అభి అర్బా షోకాత్ అంటే నాకు 4 ఫోర్క్స్ కావాలి అని అర్థం వస్తుంది. వలద్ యాకిల్ కేకా బిల్ షోకా అంటే అబ్బాయి ఫోర్క్తో కేక్ తింటున్నాడు అని అర్థం. అలాగే బింత్ మా తాకిల్ బిల్ గఫ్షా అంటే అమ్మాయి స్పూన్తో తినడం లేదు అని అర్థం వస్తుంది. ఇక్కడ గఫ్షా అంటే స్పూన్, మిలాకా లేదా గఫ్షా అని అంటారు. వలద్ యాకిల్ బిల్ గఫ్షా అబ్బాయి స్పూన్తో తింటున్నాడు అని అర్థం. అన ఆకిల్ ఏష్ బిల్ గఫ్షా అంటే నేను స్పూన్తో అన్నం తింటున్నాను అని అర్థం. నేను తింటున్నాను అంటే అన ఆకిల్. అబ్బాయి తింటున్నాడు అంటే వలద్ యాకిల్. అమ్మాయి తింటుంది అంటే బింత్ తాకిల్ అని చెప్తారు. వీడియో చివరికైతే వచ్చేసామండి. ఇలాంటి అరబిక్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. అలాగే గల్ఫ్కి కొత్తగా వచ్చిన మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే తప్పకుండా వాళ్ళకి వీడియోస్ని షేర్ చేయండి. మరొక కొత్త వీడియోతో మరికొన్ని కొత్త పదాలతో తొందరలోనే మళ్ళీ కలుద్దాం.